రైతుల పేరుతో భారత వ్యతిరేక ఉద్యమం, లేకపోతే గనక దాన్నేమంటారు, మతపరమైనటువంటి సంఘర్షణలు జరుగుతున్నాయి అంటూ ఒక వర్గంతో ఉద్యమాలు, ఇట్లాంటివన్నీ చాలా అయిపోయినాయి కదా. వీటన్నిటి వెనకాల ఏం కనబడింది? అమెరికాలో సోరోస్ టీమ్ మీటింగో, వియత్నాంలో సోరోస్ టీమ్ మీటింగో, వీటికి మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అక్కడికి వెళ్ళడము, ప్రముఖ జర్నలిస్టులు అక్కడికి వెళ్ళడము, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వెళ్ళడమో జరిగినప్పుడు నడుస్తుంది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే అమెరికాలో ప్రస్తుతం చంద్రశేఖర్ రావణ్ అక్కడే ఉన్నారు, రాజ్దీప్ సర్దేశాయ్ అమెరికా వెళ్ళారు, అలాగే రాహుల్ గాంధీ కూడా అమెరికాకు బయలుదేరుతున్నారు. ఆల్రెడీ అర్ఫా యుఎస్ఏలో ఉంది చాలా కాలంగా. ఓవరాల్గా సోరోస్ టీంకి సంబంధించినట్టు సోరోస్ కొడుకు కూడా అక్కడికి చేరున్నాడు. ఏం జరగబోతోంది మళ్ళీ? అదేదో అంటారు వీళ్ళు, దాని పేరేంటిది, పర్యావరణానికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన అసోసియేషన్స్ అని, లేకపోతే మానవ హక్కులకు సంబంధించిన అసోసియేషన్స్ అని, ఇట్లాంటి పేర్లతో మీటింగ్లు పెడతా ఉంటారు. బట్ ఆ తర్వాతన భారత్లో ఏదో ఒకటి జరుగుతోంది. భారతదేశం కాస్త అప్రమత్తం కావాల్సిన సందర్భం అనుకుంటే ఇప్పుడు వక్ఫ్ వ్యవహారాలు నడుస్తున్నటువంటి సందర్భంలో